జింకే కాదు. Watch our web series Constable Kanakam streaming now only on ETV Win app. ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. కాని ఇద్దరూ లక్షణంగా ఉన్నారు. ఇంకా వయసుంది. మరెందుకు పిల్లల్ని వద్దనుకుంటున్నారో నాకైతే ఆశ్చర్యంగా ఉంది. అప్పట్లో నేనే పిల్లలు లేటుగా కలిగేలా ప్లాన్ చేద్దామని దేవికకి చెప్పేవాణ్ణి. కానీ ఇప్పుడు పిల్లల విషయంలో మాత్రం దేవిక ఎస్ అంటే ఎస్, నో అంటే నో అనే చెప్తానత్తయ్య. చూడ్నాయనా, ఆకలేసినప్పుడు మనం తింటేనే కడుపు నిండుతుంది. పక్కవాళ్ళు తింటే మన కడుపు నిండదు. పిల్లల విషయం కూడా అంతే. దత్తత అన్నది పరాయి బిడ్డని ఇంటికి తెచ్చుకోవడమే అవుతుంది గాని మీ సొంత రక్తం నుంచి వచ్చిన బిడ్డైతే కాదు కదా. నిజమే అత్తయ్య, సొంత బిడ్డ అనే దాంట్లో గర్వం ఉంటుంది, పరాయి బిడ్డ అన్న దాంట్లో అభిమానం మాత్రమే ఉంటుంది. కళ్యాణ్, కరెక్ట్గా చెప్పావు బాబు. అందుకే నువ్వు కూడా వెళ్ళి చెకప్ చేయించుకో. కాదనకు ప్లీజ్. సరే అత్తయ్య. హలో హలో, ఎలా ఉన్నారండి? ఇంకా చావలేదులే, చెప్పు. బిడ్డ చనిపోతే దానికి నన్నేం చేయమంటారండి? పండంటే బిడ్డ ఒక్కసారి చూశాను, నాకు ఏడు బాగలేదండి. సరే ఊరుకో. మీరు హాస్పిటల్కి వచ్చారంట, వచ్చి నాన్నతో గొడవపడి వెళ్లారంట కదా. మీ నాన్న జిత్తులు మారిన నక్క ఆఫీస్కొచ్చి రాద్ధాంతం చేశాడు. అందరి ముందు నా పరువు తీశాడు. మీరింటికి రానన్నారంట కదా, ఎందుకండి? అసలు విషయమేంటో మీ నాన్నని అడిగావా? అడిగాను, ఏదో చెప్పారు, నాకు అర్థం కాలేదండి. మీ నాన్న లెక్చరర్ ప్రమోద్ గారి మీద కంప్లైంట్ రాశాడు. అయితే ఆయన మీద ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అయింది. అయితే అయితే కాదు, ఆ నీలకంఠం మాట విని మీ నాన్న ఈ పని చేశాడు. సరేనండి. ఏంటి సరే? అంతా దొంగ వదవలో. మీరు ఊరికే మా నాన్నని తక్కువ చేసి మాట్లాడకండి. మా నాన్న ఎవరి మీద కంప్లైంట్ చేస్తే మీకెందుకండి? అయినా మీరెందుకు రావట్లేదు? మీ నాన్న చాలా తప్పుడు పనులు చేస్తున్నాడు. ఇకపై మీ నాన్నతో నేను మాట్లాడదలుచుకోలేదు. నేను అక్కడికి రాను. దానికి నన్నేం చేయమంటారు? నీ డెసిషన్ నువ్వే తీసుకో. అంటే అంటే ఏంటండి మీ ఉద్దేశం? మా నాన్నంటే మీకు గిట్టదు, కానీ నేను మీ భార్యని, నన్ను చూడ్డానికి రావచ్చు కదా. ఇకపై నేను ఆ ఇంటికి రాను. మీ నాన్న చేసిన తప్పుకు మన బిడ్డ చనిపోయింది. ఇంకా మీ నాన్నతో కలిసింటే ఇంకా ఎన్నెన్ని పాపాలు మోయాల్సుంటుందో ఏమో. నేను అక్కడికి రాను. అలా అంటే ఎలా అండి? పెళ్ళయ్యాక నేను పర్మనెంట్గా ఇక్కడే ఉండగలనా? అయితే వచ్చేసే మన ఇంటికి. బాలింతను కదా పత్యం ఉండాలని చెప్తున్నారండి, అందుకే అమ్మ దగ్గర ఉన్నాను. అయితే అక్కడే ఉండు. ఏంటండి, నేనేం చేయాలో మీరే కరెక్ట్గా చెప్పండి. చూడు, నీకక్కడ ఎన్ని రోజులు ఉండాలనిపిస్తే అన్ని రోజులు ఉండు. నేనైతే అక్కడికి రాను. నువ్వు నాతో కలిసి బతకాలనుకుంటే మన ఇంటికొచ్చే. నేనైతే ఇకపై మీ నాన్నతో మాట్లాడదలుచుకోలేదు. ఇంకొక విషయం మీ నాన్నతో చెప్పు, ఇకపై ఆఫీస్కి రావడం, ఇంటి దగ్గరికి రావడం, ఆ నీలకంఠం లాంటి వాళ్ళతోనే నాతో మాట్లాడించాలని చూస్తే నేను నీతో కలిసి ఉండాలా వద్దా అని ఆలోచించాల్సి వస్తుంది. అప్పుడు నీ దారి నీది, నా దారి నాది. ఏమండి? హలో హలో, మేడం, డాక్టర్ గారు రమ్మంటున్నారు.
మీ కూతురు దేవికకి పిల్లలు కలిగే విషయంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. కానీ కళ్యాణ్ గారికి మాత్రం మొన్న జరిగిన యాక్సిడెంట్లో చాలా బ్లడ్ లాస్ అయిందని చెప్పారు. దాంతో బాగా నీరసంగా ఉన్నారు. 2 రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది కదా డాక్టర్. దీనికి పిల్లలు కలిగేదానికి సంబంధం లేదు కదా. ఉంది. అంటే అల్లుడి గారికి ఏమైనా లోపం ఉందా? ఎస్. కళ్యాణ్ గారి పాత రిపోర్ట్స్ చూశాను. తనకి స్పర్మ్ కౌంట్ చాలా తక్కువగా ఉంది. కానీ కంగారు పడాల్సిందేం లేదు. మెడిసిన్ వాడితే అంతా సెట్ అవుతుంది. తనని చాలా కేర్ఫుల్గా చూసుకోవాలి. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరిగితేనే ఆ వయసుకు అర్థం పరమార్థం ఉండి చస్తుంది. 8 సంవత్సరాలు కాపురం చేసి కూడా అమ్మా నాన్నలు కాలేకపోయారు. దేవిక, అత్తయ్య గారన్న మాటలు గుర్తొచ్చి బాధపడుతున్నావా? అమ్మకి పిల్లల విషయంలో నా పరిస్థితి గురించి ఇంకెలా చెప్తే అర్థమవుతుందో తెలియటం లేదు. తొందరపడి అత్తయ్య గారిని అపార్థం చేసుకోకు దేవిక. మన ఫ్యూచర్ బావుండాలనే ఉద్దేశంతోనే అత్తయ్య గారు అలా కోప్పడి చెకప్ చేయించారే తప్ప మనల్ని ఇబ్బంది పెట్టాలని కాదు. అమ్మతనం కోసం నువ్వెంతగా తల్లడిల్లిపోతున్నావో నాకు తెలుసు. అలాగే తన కూతురి పిల్లల్ని ఎత్తుకొని మురిసిపోవాలని తనక్కూడా ఆతృతగా ఉంటుంది. నేను ఆరాటపడ్డప్పుడు మీరర్థం చేసుకోలేదు. మీరర్థం చేసుకునేటప్పటికీ మనిద్దరి మధ్య ఉన్న పరిస్థితులు వేరుగా ఉన్నాయి. ఈ విషయం అమ్మకు చెప్పినా నా పొగరు నా అహంకారం అని నాదే తప్పని వేలెత్తి చూపిస్తుంది తప్ప మీరు గతంలో ఏం చేశారో నేనెందుకు మీకు దూరంగా ఉండాల్సొచ్చిందో అర్థం చేసుకోలేదు. నిజమే దేవిక, పిల్లల విషయంలో నేను నీతో చాలా గొడవపడ్డాను. ఇప్పుడందుకు ఎంతో రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను. అందుకే నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా నాకు ఓకే. నీ మాటే నా మాట. నీ వెనకే నేనుంటా. ప్రామిస్ దేవిక, నేను మాట తప్పను. నీతో కలిసి ఉండడం నాకు ముఖ్యం. ఏ విషయంలో అయినా సరే నువ్వెక్కడ సైన్ చేయమంటే నేనక్కడ సైన్ పెడతాను. ఇట్స్ ట్రూ. మళ్ళీ కలిసిన మన బంధం కాలంతో పాటు బలపడాల్సిందే తప్ప ఇలాంటి మాటలతో కాదు. వెయిట్ చేద్దాం. సరే, కానీ నీకొక విషయం చెప్పాలి దేవిక. మాస్టర్ గారు ఢిల్లీ వచ్చినప్పుడు మీరు రమ్యని దత్తత తీసుకున్నా రేపు మీకు పుట్టబోయే పిల్లలు రమ్యకి తోడుగా ఉంటారు, అందరూ కలిసి పెరుగుతారని అండగా నిలబడతారని చెప్పారు. నా హెల్త్ గురించి నేనే కేర్ తీసుకుంటాను. ఇక ఆలోచించుకోవాల్సింది, అత్తయ్య గారి మాట నిలబెట్టాల్సింది నువ్వే.